పంటకి ఇంటికి కరెంట్ వస్తాంది, నీళ్ళు వస్తాయి, అవి కనపడతలేవా అన్న నీ కళ్ళకు? ఒకప్పుడు దండగన్న వ్యవసాయమే ఈ రోజు తెలంగాణలో పెద్ద పండగైందన్నా. పంటలకి పెట్టుబడి లేక పెళ్ళ మెడలో పుస్తలు అమ్ముకునే రైతుకి బంధువు లెక్క మారి రైతు బంధిస్తున్నాడన్నా. అది కనిపిస్తలేదు అన్న నీ కళ్ళకు? ఎక్కడో ఉన్న ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్నది కదన్నా. ఇక్కడున్న మీ కళ్ళకేమైందన్నా? పేదోడుంటే పురి గుడిసెలో ఉండాలి, లేకపోతే అప్పట్లో ఇచ్చిన అగ్గిపెట్ట లాంటి అరలో ఉండాలన్న ఆలోచనను మార్చి పేదోడు కూడా డబుల్ బెడ్ రూములలో దర్జాగా ఉండాలని డబుల్ బెడ్ రూములు ఇచ్చిండన్నా. అవి కనిపిస్తలేవా అన్న నీ కళ్ళకి? 40 లక్షల మంది నిరుపేదలకి పింఛనిస్తున్నాడు, ఆదుకుంటున్నాడు. చేతనైనోడికి నౌకరిస్తున్నాడు, చేతగానోడికి పింఛనిస్తున్నాడు. అది కనిపిస్తలేదా అన్న నీ కళ్ళకి? ఒకప్పుడు హుసేన్ సాగర్ అంటే ముక్కు మూసుకునేటోళ్ళు, ఇప్పుడు హుసేన్ సాగర్ చుట్టూ జరిగిన అభివృద్ధి చూసి ముక్కు మీద ఏరేసుకుంటున్నారు. అది కనిపిస్తలేదా అన్న నీ కళ్ళకి? ఒకప్పుడు మనోళ్ళు బతకనికి పక్క దేశానికి పెట్టోళ్ళు, ఇప్పుడు ఆ పక్క దేశపోలే మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారన్నా. అది కనిపిస్తలేదా అన్న నీ కళ్ళకి? ఒక్క హరితహారంతోనే కోట్ల మొక్కలు నాటించి తెలంగాణ తల్లికి పచ్చడి చీర కట్టిందన్నా. అది కనిపిస్తలేదా అన్న నీ కళ్ళకి? పచ్చ కామరి.